ఎవరికి ఆయనకు సాటి కానీ పోటీ కానీ రాలేని విధంగా ఎవరికి దక్కని ఒక మహత్తరమైన జన్మను ఆయన పొందాడు. సో అందుకే ఆయనకి చావు లేదు. ఆయన ఒక నిరంతరం వెలిగే ఒక మహనీయ భగవద్గీత లాంటి జన్మ నందమూరి తారక రామారావు గారు. ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి ఆయన ఒక కొడుకుగా బిడ్డలుగా పుట్టడం మా అందరి పూర్వజన్మ సుకృతం అయితే, మరి మేము మా కుటుంబమే కాదు, ఇవాళ ఇంత పెద్ద కుటుంబం తెలుగుదేశం అన్నది ఇచ్చి అందరినీ అందులో కుటుంబ సభ్యులుగా చేర్చి మరి ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చి ఈ యొక్క వారసత్వాన్ని, ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఏదైతే ఈ వారసత్వం ఉందో దాన్ని ప్రతి ఒక్క కార్యకర్త భుజస్కంధాల మీద మోపి ఆయన నేను చెప్పినట్టు ఆయన ఇక స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఏ పోరాట పటిమతో పోరాడి ఎన్ని అడ్డంకులు వచ్చినా తల వంచకుండా ముందుకు సాగిన ధీరోదాతుడు. అలాగే ఏదైతే తెలుగు ఎప్పుడెప్పుడు మన జాతికి ఎప్పుడెప్పుడు ఏ అవమానం జరిగినా దాన్ని ఆత్మాభిమానాన్ని కాపాడిన ధీరుడు. అలాగే తెలుగు వెలుగును ప్రపంచం నలుమూలలు ప్రసరింపజేసిన మహానుభావుడు. ఆయన్ని ఆ స్ఫూర్తిగా తీసుకుని అందరం మనం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పించుకుంటున్నాను. అందరికి హృదయపూర్వక నమస్కారాలు. చెయ్యెత్తి చేయకొట్టు తెలుగోడ గతమంది ఘనకీర్తి కనవోర అని మన తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూల వ్యాపింపు చేసిన మన తెలుగు తేజం, మన తెలుగు పౌరుషం, మన తెలుగు గుండె చప్పుడు మన నాన్నగారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ నటరత్న కళాప్రపూర్ణ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి నేడు. కుటుంబ సభ్యులందరూ కానివ్వండి, వారి ఆశీస్సు తీసుకోవడానికి వచ్చాం. కుటుంబ సభ్యులే కాదు, వారి అభిమానులు, కుటుంబ శ్రేయోభిలాషులు, నందమూరి వంశ అభిమానులు అందరూ వచ్చారు వారి ఆశీస్సు తీసుకోవడానికి.